గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం ఈ వీడియోలో షార్ప్ వాషింగ్ మెషిన్లో వచ్చే ముఖ్యమైన ఎర్రర్ కోడ్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. షార్ప్ వాషింగ్ మెషిన్ అన్నమాట. షార్ప్ వాషింగ్ మెషిన్. ఈ షార్ప్ వాషింగ్ మెషిన్లో మనకి ఏమేమి ఎర్రర్ కోడ్స్ వస్తాయనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్. షార్ప్ వాషింగ్ మెషిన్ ఎర్రర్ కోడ్స్ అన్నమాట. ఎర్రర్ కోడ్స్. మనం ఏదైనా ఈ వాషింగ్ మెషిన్లో నేర్చుకున్న తర్వాత మాత్రమే మనకి ఈ ఎర్రర్ కోడ్స్ అనేది బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ముందు పూర్తిగా అర్థం కావాలన్నమాట. మనకు నేర్చుకుని ఆల్రెడీ ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఈ ఎర్రర్ కోడ్స్ అనేది సపోర్ట్ అన్నమాట. అంటే ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. అంతేగాని కస్టమర్ ఇంటికి వెళ్ళి ఎర్రర్ ఏదో వస్తుంది, ఇదేదో చూస్తారు, దాన్ని ట్రేస్ చేయడం కానీ రిపేర్ చేయడం కానీ అవి ఇబ్బంది అనేది లేకుండా వీళ్ళకి ఆల్రెడీ ప్రాక్టికల్స్ చేసి నేర్చుకుని ఉన్న వాళ్ళకి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుద్ది అనమాట. దాంతోపాటు ఏంటంటే ఈ ఎర్రర్ కోడ్స్ అనేది ఒక చిన్న పాకెట్ బుక్లో రాసుకుని ఉంటే అవి జస్ట్ మనం అక్కడికి ఏ మిషన్కి వెళ్ళినా జస్ట్ అందులో చూస్తే మనకి ఒక్క 1 మినిట్ కూడా పట్టకుండానే ఆ పలానా ఇబ్బంది అని మనం వెంటనే ఆ ఇబ్బందికి సంబంధించినవి అన్నీ కూడా మనకి ఆ రిజిస్టర్ వాల్యూస్ కానీ అక్కడికి వచ్చే వోల్టేజ్లు కానీ అన్నీ కూడా మనకు తెలిసి ఉంటాయి. కాబట్టి మనం చాలా ఫాస్ట్గా దాన్ని అయితే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. అలాగే మనకు ఇప్పుడు షార్ప్లో ఫస్ట్ మనకి వచ్చేది ఫస్ట్ది E1 అనమాట. E1 అనేది వచ్చినప్పుడు మనకి ఇన్లెట్ వాల్ ఇష్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇన్లెట్ వాల్వ్ ఇష్యూ అనమాట. ఇన్లెట్ వాల్వ్ ఇష్యూ వచ్చినప్పుడు మనకి ఏమేమి చూడాలి? మొత్తం దీనికి ఇన్పుట్ వాటర్ అనేది ఇన్లెట్ వాల్ దగ్గరికి ఇన్పుట్ వాటర్ అనేది రావాలి. అలాగే మనకి ఆ ఇన్పుట్ వాటర్ వస్తే వెనకాల ఫిల్టర్ అది బ్లాక్ అవ్వకుండా ఉండాలి. దాంతోపాటు మనకి ఇన్లెట్ వాల్కి సప్లై అనేది మనకు రావాలి. తర్వాత ఇన్లెట్ వాల్ రెసిస్టెన్స్ బాగుండాలి. దాని తర్వాత అవుట్పుట్ వాటర్ షవర్ దగ్గర షవర్ బ్లాకేజ్ లేకుండా ఉండాలి. ఇవన్నీ కనుక జరిగితే మనకి వాటర్ అనేది డైరెక్ట్గా డ్రమ్లో అనేది పట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకు అలాగే ఇన్లెట్ అయిపోయింది. తర్వాత మనకేంటి అవుట్లెట్ అంటే డ్రైన్ అనమాట. మనకి డ్రైన్ ఏంటి E4 అనమాట. E4 అనేది పడింది అనుకోండి, ఇది డ్రైన్ వాల్వ్ ఇష్యూ అనమాట. అంటే డ్రైన్ ఇష్యూ అంటే మనకి డ్రైన్ మోటార్ చెక్ చేసుకోవాలి. తర్వాత మనకి డ్రైన్ వాల్వ్, తర్వాత డ్రైన్ బెల్లు అంటే డ్రైన్ కాక్ అంటాం కదా, రబ్బర్ బెల్లు ఉంటుంది కదా, అదేమన్నా బ్లాక్ అయిపోయినా అక్కడ కాయిన్స్ ఏమైనా ఇరుక్కుపోయినా లేకపోతే మనకు అక్కడ రస్ట్ ఫామ్ అయిపోయి వాటర్ రాకపోయినా అంటే డ్రైన్ వాటర్ లాగుతుంది, అంత బాగానే ఉంది, డ్రైన్ బెల్లు ఓపెన్ అవుతుంది, అయినా కానీ వాటర్ రావట్లేదంటే బ్లాకేజ్ ఇష్యూ అనమాట. ఇలా మనకి ఇష్యూ ఏదొస్తే అది. లేదు డ్రైన్ మోటార్ వోల్టేజ్ మనం ఇన్పుట్ వోల్టేజ్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. లేకపోతే డ్రైన్ మోటార్ పోయిందా, అలా మనకి డ్రైన్ వాల్వ్ అనేది ఓపెన్ కరెక్ట్గా అవుతుందా లేదా, ఓపెన్ క్లోజ్ కరెక్ట్గా అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. మనకేంటంటే ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు నేర్చుకుని ఉంటే మీకు 1 or 2 మినిట్స్లోనే ఇష్యూ అనేది చాలా ఈజీగా అర్థమైపోయింది ఫ్రెండ్స్. మనకి అలాగే నెక్స్ట్ వచ్చి మనకి థర్డ్ది E2 అనమాట. ఈ E2 అని వచ్చింది అనుకోండి, మనకి డోర్ స్విచ్ ఇష్యూస్ అనమాట. డోర్ స్విచ్ ఇష్యూస్ అంటే టాప్ లోడ్లో వచ్చి మనకేంటి డోర్ స్విచ్ అనేది ఉంటుంది టాప్ లోడ్లో. మనకి ఆ డోర్ స్విచ్ ఉన్నప్పుడు ఆ డోర్ స్విచ్కి మనకి నెగిటివ్ సప్లై అనేది మనకి పీసీబీ పోర్ట్ నుంచి డోర్ స్విచ్కి సప్లై అవుతుంది. ఆ సప్లై మళ్ళీ రిటర్న్ అనేది ప్రాసెసర్కి అనేది వెళ్ళిద్ది అనమాట. ఇది కనుక జరగలేదు అనుకోండి, మనకి E2 అనే ఎర్రర్ అనేది వస్తుంది. అలాగే
ఫ్రంట్ లోడ్లో మనకి డోర్ స్విచ్ ఉండదు కదా, డోర్ లాక్ ఉంటుంది అనమాట. ఆ డోర్ లాక్కి మనకి సప్లై అంటే దాని ఇన్పుట్ సప్లై రావాలి, అలాగే దానికి న్యూట్రల్ సప్లై అనేది ఉండాలి, తర్వాత దాని నుంచి రిటర్న్ సప్లై పీసీబీకి వెళ్ళాలి. ఈ మూడు జరిగితే కనుక మనకి E2 అనేది రాదు. ఈ మూడింటిలో ఏది జరగకపోయినా మనకి E2 వస్తుంది అనమాట. మనం దాన్ని బట్టి అప్పుడు ఆ డోర్ స్విచ్ రెసిస్టెన్స్ చెక్ చేయాలి, ఇన్పుట్ సప్లై చెక్ చేయాలి, న్యూట్రల్ చెక్ చేయాలి, అలాగే దాని రిటర్న్ సప్లై అంటే రిటర్న్ పీసీబీకి వెళ్ళే సప్లై వెళ్ళకపోతే మనకి ఈ E2 అనే ఇష్యూ అనేది వస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ది వచ్చి ఈఏ. మనకి ఈఏ కానీ అలాగే మనకి ఈఏ కానీ E5 కానీ అలాగే E5 కానీ అలాగే E9 కానీ ఇవి కొన్ని మిషన్లో కొన్ని ఇవి వస్తాయి. ఇది ప్రెజర్ సెన్సార్ ఇష్యూ అనమాట. అంటే మనకేంటి ప్రెజర్ సెన్సార్కి సంబంధించిన ఇష్యూస్ అంటే ప్రెజర్ సెన్సార్కి సప్లై రాకపోయినా, అలాగే ప్రెజర్ సెన్సార్కి ప్రెజర్ రాకపోయినా మనకి, లేకపోతే సెన్సార్ అనేది పోయినా సరే మనకి ఈఏ కానీ E5 కానీ E9 కానీ ఇలా మనకి షార్ప్లో కొన్నిటిలో ఒక్కొక్క ఎర్రర్ కోడ్ అంటే టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్లో అలా మారుతాయి. ఇలా వచ్చినప్పుడు మనం ప్రెజర్ సెన్సార్కి వెళ్ళే ఇన్పుట్ సప్లై అనేది మనం చెక్ చేయాలి. అలాగే అవుట్పుట్ అంటే రిటర్న్ వచ్చే సప్లై చెక్ చేయాలి. తర్వాత దాని నెగిటివ్ సప్లై కూడా మనం చెక్ చేయాలన్నమాట. ఈ మూడు సప్లైలు బాగుంటే మనకి బాగుండి కూడా మనకి ఈ ఎర్రర్ అనేది వస్తుంటే అప్పుడు మనకి ప్రెజర్ స్విచ్ అనేది ప్రెజర్ సెన్సార్ మనం చేంజ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇవి మనకి షార్ప్ వాషింగ్ మిషన్లో ఎక్కువగా వచ్చే కంప్లైంట్లు ఫ్రెండ్స్. మిగతావి పెద్ద షార్ప్లో ఎక్కువ ఇబ్బందులు పెట్టే కంప్లైంట్స్ ఏమి ఉండవు. అందుకని వీటిని మీరు పాకెట్ బుక్లో రాసుకుంటే మీకు కన్వీనియంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.